నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ. అరే అన్నయ్య, మన బాపు బతికున్నప్పుడు ఈ ఎకరం భూమిలోకి వెళ్ళి అరెకరం రాసిస్తా అని ఎప్పుడు అనేటోడురా. నువ్వేం చెప్తావో తెలియదు, నాకు అరెకరం భూమి రాసిరా, మన బాపు ఆత్మ శాంతించుతుంది. ఏంది దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? భూమి రాసిమంటున్నవేంది? ఉన్నదే ఒక్క ఎకరమే. నానంటే ఏదో తెలిసి తెలియక మాట్లాడిండు. ఆ ముచ్చట పట్టుకొని ఇప్పుడు పొలం కావాలంటే అత్తదానే? అగో ఎందుకు రాదురా? మన బాపు ఉంటే ఇప్పుడు నాకు రాసియకపోనారా? ఏం మాట్లాడుతున్నాను? అద్దెకరం రాసిస్తే అమ్ముకొని తిందామని చూస్తున్నావు ఏంది? అద్దెకరం కాదు కదా, అద్దె గుంట కూడా జాగయ్యా నీకు. ఇగో చెల్లె, బాపు ఉన్నప్పుడు ఎట్లా చేసినావు నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ పొలం మీద పూర్తి హక్కు నాకే ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, అర్థమవుతుందా? చెప్పేది మంచిగా. అరే ఏం మాట్లాడుతున్నావురా? మన బాపుకి ఇద్దరు పిల్లలం కదా, ఈ పొలం మీద ఇద్దరికి హక్కు ఉంటది. నాకెందుకు ఉండదు హక్కు? నీకెంత ఉంటుందో నాకు కూడా అంతే ఉంటది. అగో మళ్ళా గట్లనే మాట్లాడతావు. ఉన్నదే ఒక్క ఎకరమే, అందులోకెళ్ళి నీకు సగం ఇస్తా, నేను ఎట్లుండానే? అరే నువ్వేమన్నా వేసుకో, నీకెంత హక్కు ఉందో నాకు అంత ఉంది. నాకు ఈ పొలంలో వాట కావాలా ఖచ్చితంగా. అగో మళ్ళా గట్ల మాట్లాడతావేందే? నీకు ఆల్రెడీ పెళ్లి చేసినాం, బంగారం ఇచ్చినాం, నీకు ఇచ్చే కట్న కానుకలు అన్ని ఇచ్చినాం, మళ్ళా గిది కావాలని ఎట్లాడతావు? ఆహా అవునా? మరి చిన్నప్పటి నుంచి నేను ప్రైవేట్ స్కూల్ ఎగ్జామ్ ఫీజు అని మొత్తం 20 లక్షలు వేసిండు చదువుకు. మరి నేను అడిగినారా? అల్లకెళ్ళి 10 లక్షలు ఇరమ్మా నాకు. చెల్లె, మరి నీ పెళ్లికి 10 లక్షలు ఖర్చు అయినాయి, అందులోకెళ్ళి 5 లక్షలు, బంగారంకి 20 లక్షలు ఖర్చు అయినాయి, అందులోకెళ్ళి సగం బంగారం. మీరు నాకేం పెట్టిర్రా? బంగారమా? బంగారం అడగతా, నాకు ఈ పొలం ఇరా. చెల్లె, మాటలు మంచిగా రాని, బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంది మాటలు మంచిగా వచ్చేది? నేను కూడా ఇవరకు మర్యాదగా అడిగినా, నువ్వేడా మీదికి వస్తావు? చెల్లె, ఉన్నదే ఒక ఎకరమే, నీకెట్లా నేను ఎంజాయ్ చేసుకోవాలా? ఏమన్నా వేసుకోరా, నాకు సగమే. ఇప్పుడు నీకేమైతుంది? నీకు ఎట్లా దాంట్లోకి నేను అడిగినా ఇప్పుడు గవాన్ని కుదిరాయి. ఉన్నదే ఒక ఎకరం, నా మీదే ఉంటది, నా పేరు మీదే ఉంటది. నువ్వేం మాట్లాడదు. నాకంతే హక్కు ఉంది, వారసత్వం హక్కు ఆడబిడ్డ కూడా ఉన్నది. ఇప్పుడు గుర్తు పెట్టుకో, ఇంట్లోకెళ్ళి నీకు అద్దె గుంట కూడా రాదు, చక్కగా వెళ్ళిపో. ఎందుకు రాదు? ఎట్లా రాదు? నేను కూడా చూస్తారా? పంచాయతీ పెట్టించి పంచాయతీలకు ఎగ్గితా. నేను నన్ను తక్కువ అంచనా ఎత్తానవా? నేను కూడా లింగయ్య బిడ్డనే, గుర్తు పెట్టుకో. సరే పోయే, పంచాయతీలో చూసుకుందాం పో. ఎవరికి హక్కు ఉందో ఎవరికి హక్కు లేదో ఓ బాగా మాట్లాడుతున్నావు. ఏమైంది అంత గరం ఉన్నావు? ఏం లేదు, నిన్ను భూమి ముచ్చట మాట్లాడడానికి మానగాన్ దగ్గరికి రమ్మంటే వచ్చినావా? నువ్వు మీ అన్న జిల్లాలు మాట్లాడుకోరు అని అంటేవి. ఆడు ఎట్లా పడితే అట్లనే అన్నాడు నన్ను. ఏమన్నాడే? ఆడు నాకు భూమిలో అర్థగుంట కూడా ఇయ్యాలట. నీకు హక్కు లేదు, నాకు ఒక్కడికే ఉన్నది. బాబుంటే ఎట్లా నాపు కానీ నేను ఇప్పుడు ఇయ్యాలంటాను. ఆడు ఏ ఉద్దేశంతో అన్నాడు? అయినా నీకెందుకు హక్కు ఉండదు చెప్పు? మీ ఇద్దరు అన్న జిల్లాలు కాదా? ఇయ్యాడట. నేను ఏం చేయాలి? ఆడికి మొదటి నుంచే నేను ఇష్టం లేదు. మా బాబుంటే అయిపో. నువ్వు ఏడవకు, ఫోన్ తీ. వాడు ఎందుకు అట్లా అన్నాడో నేను మాట్లాడుతుంది దాంతోటి. మాట్లాడాడు కాదు, సీన్ బాబు నువ్వు పిలువు, పంచాయతీ పెడతా అని చెప్పిన నేను అని పంచాయతీలో పిలుచుడే. అరే గా ఇంట్లో గురించి ముచ్చట పంచాయతీ పెట్టుకుంటారా? అనేక బయట వాళ్ళని పిలిచి పంచాయతీ పెట్టి ఎట్లుంటో చెప్పు. ఇంట్లోడేవాడు బయటోడేవాడు ఎవరైనా కంతే. అట్లా కాదు, నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఒకసారి ఆలోచించు. ఈ పంచాయతీ అద్దు ఏమద్దు, అనవసరంగా పెద్దగా చిన్న పోయి పెద్దగా అవుతుంది. అంతటి మాట్లాడతా నీకెందుకు? మాట్లాడు కాదు, నువ్వు ఫోన్ చేయమదాలు. నువ్వు ఫోన్ చేస్తావా? నేను చావనా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి చేయాలి? నువ్వు చేయి సీన్ బాబాయ్కి. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఆలోచన ఏం లేదు, నువ్వు ఫస్ట్ ఫోన్ చేయి. నువ్వు పోయేది మీ అన్న గురించే. మా అన్నగాడైతే మంచిగానే ఉండు, నాతో అట్లా మాట్లాడకపో. పరాయి దాంట్లో మాట్లాడిండు. అన్న దృష్టిలో ఎప్పుడో చచ్చిండు, నాకు లేనాడు. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. పంచాయతీ అయితే పెడదాం, తీసుకొని అటో ఇటో చేసుకుందాం, అంతేగాని ఎటువంటి మాట్లాడతావేందే? ఒక్క భూమి ముచ్చట్ల నువ్వు ప్రాణం మీద వాడు నావాడు కదా అని మాట్లాడతావా? వాడికి అట్లా అంటాడని నేను ఎప్పుడు అనుకోలే. సరే మాట్లాడుతున్నావు. హలో బాబాయ్, ఏందే ఈ పంచాయతీ? అరే ప్రసాద్గా, మీ నాయన ఉన్నప్పుడు ఎట్లుండరా ఊళ్ళే?
నోట్లే మాట బయట పడకున్నట్టు ఉండే. అరే ప్రసాద్, ఊళ్ళే నేను ఎన్నో పంచాయతీలు చెప్పిన, తన్నుకున్నాను చెప్పిన, పొడుచుకున్నాను చెప్పిన, అయ్యా కొడుకులు చెప్పిన, కానీ ఇదేంద్రా కొత్తగా మీ అయ్యకి ఎంత పేరుండేరా ఈ ఊళ్ళే? ఈ అన్నశైలిలో పంచాయతీ ఏంద్రా ఈడ? అసలు ఏమైందో నువ్వనే చెప్పమ్మా. ఏం లేదే అన్న, మా బాబు బతుకున్నప్పుడు ఎకరం భూమిలోకి వెళ్ళి అర్ధ ఎకరం భూమి నాకు ఇస్తా అన్నాడు. ఇప్పుడు పోయి మా అన్నని అడిగితే నీకు హక్కు లేదు ఏం లేదు అంటారు. మీరే ఎప్పుడు న్యాయం? మా బాబు ఉన్నప్పుడు ఇస్తా అన్న భూమి ఇప్పుడు నాకు ఎట్లా అడిగారు? ప్రసాద్, ఇప్పుడు చెల్లె చెప్పిన ముచ్చట వినవలసి వస్తుంది కదా. చెత్తగా ఉన్నప్పుడు చెత్తగా ఉండాలి. నాన్న చెప్పినట్టుగా నాన్న చెప్పిన ముచ్చట చెప్తుంది. ఆడబిడ్డ కూడా సగం పాలు ఉంటదని తెలియదు వానికి. తాత, మా బాబు పొంగగా ఒక్క ఎకరం ఉంచిపోయిండే. అందులోకెళ్ళి సగం ఏమంటే నేను ఎట్లా అన్నీ. మొన్ననే పెళ్లి చేసినాం. పెళ్లికే 20 లక్షల బంగారం అయినాయి. 10 లక్షల రూపాయల కట్నం ఇచ్చినాం. మళ్ళీ ఏమంటే ఎన్ని నుంచి అన్న నేను? నువ్వే చెప్పే. అవురా బుజ్జి, వీడు చెప్పే కాడికి వీడు చెప్పాడు. మరి నువ్వేమంటావు? నువ్వు చెప్పు. నేను చెప్పేదే ఉందే బాబు, ఆ భూమిలో మాట నాకు ఖచ్చితంగా కావాలి. వాడు నాకు పెళ్లికి పెట్టిండు అంటారు. మరి వానికి చదువు పెట్టలేదా? నన్నేమో గవర్నమెంట్ పనులు వేసిండు మా బాబు, వాడిని ప్రైవేట్ లో చదివించిండు. అవన్నీ ఎట్టుపోతాయి మరి? మీరే చెప్పుర్రే. అవునమ్మా, మీ అయ్యకి ఇద్దరే కదా, ఒక కొడుకు ఒక బిడ్డ. మీ ఇద్దరిని ఏమన్నా ఇపిరిగా చూసిండా మీ అయ్య? ఎలా చచ్చిపోయిండు, ఆయన లేడు సాక్ష్యం చెప్పేటందుకు. కానీ నీ లగ్గం కోసం 20 లక్షల రూపాయల బంగారం పెట్టిర్రు, 10 లక్షల రూపాయల కట్నం కూడా ఇచ్చిర్రు. అవి తెలివై నీకు. వాని దగ్గరే ఉన్నది ఒక ఎకరం పొలం మాత్రమే ఉన్నది. సరే, నిన్ను గవర్నమెంట్ స్కూల్లో చదివిపించిండ్రు, వీణ్ణేమో ప్రైవేట్ స్కూల్లో చదివిపించారంటున్నావు కదా. చదువుకునేటోడు గవర్నమెంట్లో చదువుతాడు, ప్రైవేట్లో చదువుతాడు. నీ బుద్ధి ఏమైంది మరి? నువ్వు గవర్నమెంట్ స్కూల్కి పోతే నీ పక్కపొంటి కూర్చున్న వాళ్ళు మంచి మంచి చదువులు చదివారు కదా, నువ్వెందుకు చదవరే? వాడిని ఏదో ప్రైవేట్ స్కూల్లో చదివిపించిర్రు అంటున్నావు కదా. అది కూడా మంచి ముచ్చట్నే అన్నవురా. ఒకటి, మీ అయ్యకు ₹1,00,00,000 బాకే ఉందనుకో, నేను నా మొగడు వచ్చి ఇద్దరం కలిసి కడతాం. మా అన్నకు కూడా ఎకరమే ఉన్నది కదా, వాని ఎకరం అమ్మితే 50 లక్షలు వస్తాయి. 50 లక్షలతోటి మా అయ్యది ₹1,00,00,000 బాకి తెగది. మా అత్తగారింటి కాడిది ఆస్తి కొంచెం అమ్మి మా అన్నకు సాయం చేస్తా అంటావా? ఓ మాటలు నేర్చినారు, లంగా మాటలు. అసలు అయ్యకు పుట్టిన ప్రతి ఒక్కడు కూడా కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకోవాలి. వానికి ఉన్నది ఎంతనమ్మా? 1 ఎకరం పొలం. ఆ ఎకరం లోపల నీకు దాదాపుగా నీ కట్నం కోసం, నీ బంగారం కోసం 30 లక్షల రూపాయలు అప్పు చేసిండు వాడు. తెలుసా అది నీకు? వారి పొలం అమ్మితే ఎంత వస్తాయో తెలుసా? 20 నుంచి 25 లక్షలు వస్తాయి కావచ్చు ఈ ఊళ్ళో ఉన్న ప్రకారం. వాడు ఇంకా ఉల్టా ఎన్నో అప్పులు కడుతుండు, అది నీకు తెలుసా? కానీ వానికున్న ఎకరం పొలంలోకి వెళ్ళి సగం తొప్పిపోవాలి, కానీ వారి బాకి మాత్రం కట్టం. అది కట్టం. ఎందుకంటే ఆడిపిల్లవు కదా నువ్వు. ఆడిపిల్ల అంటే దొబ్బిపోవుడే. కానీ అన్నగారికి వాడు ఏ కష్టం ఉన్నాడు, వానికి ఎన్ని బాధలు ఉన్నాడు, వానికి ఎప్పుడన్నా మా అత్తగారి నుంచి నా మొగంతో చెప్పి, అయ్యో అన్న మన ఇద్దరం ఒక్క తల్లి కడుపులోనే ఉంటాం కదా, నీకు బాకి ఉంది కదా, సేమ్ అయ్య కడుపులోనే ఉంటాం కదా, నీకు ఇన్ని పైసలు తీసుకొచ్చి ఇస్తా అదన్నారు. భలే మాట్లాడుతున్నావు బా. ఏం చెప్పినావు బాబు, మస్తు చెప్పినావు. నీకు బిడ్డలు లేరు కాబట్టి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. అదే నీకు బిడ్డలుంటే ఈ మాట రాకపోవు. అందరికి ఇప్పుడు సమాన పాలున్నది. అరే నీ సంగతి ఇక్కడ కాదురా, కోర్టులో తెలుసుకుంటా. కొడుకు ఎంత హక్కు ఉందో బిడ్డ కూడా అంత హక్కు ఉన్న చట్టం వచ్చింది. అది తెలియదారా నీకు? చదువుకున్నావు కదరా నువ్వు. ఈ రోజు నుంచి నా దృష్టిలో నువ్వు చచ్చినావు. నువ్వు నా ఇంటికి రావద్దు, నేను నీ ఇంటికి రాను. సీనన్న, ఇది ఏందే? ఇది వెనకట మానవతా సంబంధాలు అన్నా చెల్లె అంటే ఈ రోజులలో పైసలే పెద్ద ముచ్చట అయిపోయింది. కానీ ఈరేశం, నేను ఒక్కటి చెప్తాను. ఆంధ్రుల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్నగారు ఆ తెలుగుదేశం స్థాపించి
ఆయన ముఖ్యమంత్రి అయినాక ఒకటి పెట్టిండు, ఏందో తెలుసా? ఏంటిదా? ఆడిబిడ్డకు ఆస్తిలో సమభాగం ఇయ్యాలని. అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, కానీ దాన్ని అలసగా తీసుకొని పుట్టింటి వాళ్ళ మీద అన్యాయంగా పాపం ఈ గరీబ్ గాడు వీడు ఎక్కడి నుంచి తెచ్చియాలి? ఆ చట్టం లోపల ఒక్క లొసుగును వాడుకొని ఇగో ఇట్లాంటి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. కానీ ఇది ఏం చెప్పాలనో సమాజంకే తెలియాలి. అనవసరంగా అన్యాయంగా ఉన్నోడైతే ఇస్తాడు, లేని ఇట్లాంటి దౌర్భాగ్యుడు ఏమి ఇస్తాడు? అరే ప్రసాద్, మీ చెల్లె మాటలు ఏం పట్టించుకోకురా. అది ఏదో ఆవేశంలో మాట్లాడింది, కానీ దాని మనసులో నువ్వు ఎప్పట్టుకుంటావు. కొన్ని రోజులు అయితే అదే సెట్ అవుతుంది. బావా, నాకు చెల్లన్నందుకు బాధ ఏం లేదు బావా. నానున్నప్పుడు చెల్ల నేను ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. పెద్ద మనుషుల సమక్షంలో నువ్వు సచ్చినట్టే, నీకు నాకు సంబంధం లేదని అన్న చూసినా బావా. అప్పటి నుంచే నాకు బాధ అనిపిస్తుంది బావా. చిన్నప్పటి నుంచి ఎప్పుడు అటువంటి మాట మాట్లాడలేదు బావా. పోంతిరా, బాధపడకు. అదేదో ఆవేశంలో అన్నది, చిన్నదని చెప్పి వదిలిపెట్టు. అయినా నాకు తెలుసురా, మీ నాన్న చనిపోయేటప్పుడు ఇచ్చిన ఎకరం భూమిని నువ్వెంత ప్రాణంలాగా కాపాడుతున్నావు. అది మీ నాన్నకు గుర్తులాగా నువ్వు ఉంచుకున్న విషయం నాకు తెలుసు. నువ్వేం బాధపడకు, మీ చెల్లె మనసు ఎప్పటికైనా మారుతుంది. మీ ఇద్దరిని ఏం కలుపుతారా? బావా, చెల్లంటే నాకు ఎప్పటికి కోపం ఉండదు. అది తిట్టినా కొట్టినా ఎంత చేసినా అది నాకు చెల్లె బావా. అదంటే నాకు ప్రాణం బావా. సరే తీరా, నాకు తెలుసు. ఇంట్లో చెల్లి ఒక్కతే ఉంది, నేను పోయేస్తా. సరేనా? సరే బావ, మంచిది. నువ్వేం మనసులో పెట్టుకోకు. సరే బావ. హారిక, 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 ఏమైంది హారిక? హారిక, అగో బావేంది ఇట్లా వచ్చిండు? ఏంది బావ ఇట్లా వచ్చినావు? ఓ మాట చెప్తే నేనే వచ్చి కలిసేటోనే కదా. అరే ప్రసాద్, నీతోటి ఒక అవసరం ఉండొచ్చిందిరా. అయ్యో చెప్పు బావా, గట్ల రందితోటి ఉన్నావు. ఏం కావాలో చెప్పు. నాకేమద్దురా, కానీ నీ చెల్లి ఆరోగ్యం ఏం బాగాలేదురా. ఏమైంది బావా? చెల్లెకి ఏమైంది? అరే మొన్న మీ చెల్లె ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిందిరా. ఏమైందో అని హాస్పిటల్ తీసుకుపోయినా. హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పిండ్రా. అసలు అది ఇట్లొచ్చిందో ఏమో నాకేం అర్థమవుతలేదురా. గిట్లెట్లా అయింది బావా? ఏమోరా, నాకు అదే అర్థమవుతలేదు. కానీ నెల రోజుల లోపల ఆపరేషన్ చేయకపోతే నీ చెల్లె ప్రాణాలకే ప్రమాదం అంటరా. నాకేం అర్థమవుతలేదురా. దాన్ని నేను ఎప్పుడు అట్లా చూడలేదురా. నాకు మనసులో పట్టాక నీ దగ్గరికి వచ్చిందిరా. ఇంకో విషయం తెలుసా, ఆపరేషన్ చేయడానికి 30 లక్షలు ఖర్చు అవుతుందట్రా. నేను అక్కడిక్కడ అప్పు తీసుకొచ్చి 10 లక్షలు జమ చేసిన. ఎవరిని అడిగినా పైసలు ఉడతలేవు. ఇంకా 20 లక్షల రూపాయలు అవసరం ఉన్నాయి. ఎట్లా చేయాలో ఏమో నాకేం అర్థమవుతలేదురా. నాకేం దోచక నీ దగ్గరికి వచ్చిందిరా. బావా, నాకు చెల్లె నువ్వు తప్ప ఎవరు ఉన్నారు బావా? ఏదేమన్నా కానీ బా, ఉన్న పొలం అంతా అమ్మి చెల్లె ఆరోగ్యం మంచిగా చేపిద్దాం బావా. ఆ ఆపరేషన్ ఏదో చేపిద్దాం బావా. ఏం మాట్లాడుతున్నావురా? పొలం అమ్ముడేంది? ఈ పొలం కాకుండా నీకు ఇంకేముందిరా? నువ్వు ఇది తీసుకునే కదా బతికేది. ఇది అమ్మేస్తే నువ్వెట్లా బతుకుతావు? మీ నాన్న చచ్చిపోయినాక నీకు మిగిలిన ఒకే ఒక్క ఆస్తిది. మీ నాన్న జ్ఞాపకం లాగా ప్రాణం లెక్క చూసుకుంటున్నావు కదా. ఈ పొలాన్ని అమ్మితే నువ్వెట్లా బతుకుతావు? అదంతా కాదు బావా, నాకు చెల్లె ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. ఈ పొలం అమ్మైనా సరే చెల్లె ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. నేను కూలి పనున్నా చేసుకొని బతుకుతా బావా, కానీ చెల్లెని కాపాడుకుందాం బావా. అరే
నీ చెల్లె మీద నీకు ఎంత ప్రేమరా. బావా కానీ ఒక్క విషయం, నేను ఈ పైసలు ఇచ్చినట్టు చెల్లెకి తెలియదు బావా. అదేంద్రా అట్లా అంటున్నావు? ఇంత పెద్ద సాయం చేసి దాన్ని చెప్పొద్దంటున్నావు. దానికి ఇప్పటికే నేనంటే కోపం ఉన్నది. ఈ పైసలు నేను ఇచ్చిన అంటే అది ఇంకా బాధపడుతుంది బావా. సరేరా. సరే కాదు బావా, నాకు మాట ఇస్తున్నావు అంతే. సరే నేను చెప్పా. సరే బావ, చెల్లె జాగ్రత్త. సరే నేను పోయేస్తా. సరే బావ. ఇవాళ రాఖీ పండగ కదా, చెల్లెతోటి రాఖీ అన్న కట్టించుకుంటా. మా చెల్లె ఇంత సంతోషపడుతుంది. ఇప్పటి నుంచన్నా మేము కలిసిపోయి సంతోషంగా ఉంటాం. చెల్లె 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 ఎవరు మీరు? నేనురా, నీ అన్నయ్యను. అన్ననా? నాకు అన్నం లేరే. నా అన్న ఎప్పుడో చచ్చిపోయిండు. ఏంటి చెల్లి అంత మాట అన్నావు? ఇవాళ రాఖీ పండుగ, నా చెల్లె ఎదురు చూస్తుంది. చెల్లితోటి రాఖీ కట్టించుకుందామని ప్రేమతోటి వచ్చిండ్రా. చెల్లెనా? నీకెక్కడున్నా చెల్లె? ఆ రోజు పొలం ఇమ్మని కొట్లాడిన రోజు పొలం ఇయ్య అన్నావు కదా, ఆ రోజే నీ చెల్లె చచ్చిపోయింది. 10 మందిలా నా పరువు తీసిన చూడు, ఆ రోజే నీ చెల్లె చచ్చిపోయింది. నేను సాగు బతుకులు ఉన్నప్పుడు కనీసం నన్ను చూడడానికి కూడా రాలేదు కదా, ఆ రోజే నీ చెల్లె చచ్చిపోయింది. ఒక్క నిమిషం కూడా నా కళ్ళ ముంగడ కనబడకు. పోరా, వీడికెళ్ళి పో. చెల్లి అంత పెద్ద మాట అనకే. నాకు చిన్నప్పటి నుంచి నువ్వు తప్ప వేరే వాళ్ళు రాఖీ కట్టిరాని. ఒక్కసారి రాఖీ కట్టే. నేను కట్టా, నువ్వు పో ఫస్ట్. నీ దండం పెడతారా? నాకు రాఖీ కట్టరా చెల్లి, రాఖీ కట్టరా. నా ఇంటికి ఎందుకు వచ్చినవురా? నువ్వెవడి? పో ఇక్కడికి. అంత పెద్ద మాటలా నాకు రాఖీ కట్టినా అని. రాఖీ నాకేమదు, నేను కట్టా, నువ్వు పో. నాకు ఉండకు, నా కళ్ళ కనబడకు. పెద్ద మాటలు కాలు మొక్తారా ప్లీజ్ రా, నీ కాలు మొక్తారా ప్లీజ్ రా. చెల్లి రాఖీ కట్టరా, రాఖీ కట్టాక నీకు కనబడరా. నాకు లేడు అన్న, నువ్వు వీడికి వెళ్ళిపో, నన్ను వదలకు. చెల్లి చిన్నప్పటి నుంచి ఎప్పుడు రాఖీ కట్ట. చెల్లి రాఖీ కట్టరా పోతా. ఎవరిని కొడుతున్నాడు తెలుసా? ఎందుకే వాడు అంతగానో నీకు ఏమన్యాయం చేస్తుంటే వాడు ఒక చీడ పురుగులా చూస్తున్నావు. వాడు నీ రక్తం పంచుకొని పుట్టిన తోడబుట్టిన అన్ననే వాడు. అసలు ఇన్ని మాటలు అంటావా? వాడు సచ్చిన కిందికి లెక్క అంటావా? వాడి గురించి నీకేం తెలుసే? రాఖీ పండుగ రోజు అన్నయ్య నీకు రాఖీ కడతా అని నువ్వు పోవాల్సిందే, కానీ వానికి నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతోటి వాడే రాఖీ తీసుకొని వచ్చి కట్టమంటే వాడిని ఇన్ని మాటలు అంటావా? ఒక్కొక్కళ్ళు అన్నయ్యలు లేక చెల్లెళ్ళు ఇంట్లో వాడి ఎవరికి రాఖీ కట్టాలో తెలియక ఏడుస్తుండ్రి. ఒక్కొక్క అన్నయ్య చెల్లెలు లేక రాఖీ కట్టించుకోవడానికి చెల్లె లేక ఎంతో బాధపడుతుండ్రి. అన్ని ఉన్న మీకు ఇట్లాంటి బుద్ధి ఏంది? అంతెందుకే నన్నే చూస్తున్నావు కానీ ప్రతి రాఖీ పండుగకు నాకు రాఖీ కట్టడానికి అక్క లేక చెల్లె లేక నేను ఎంత బాధపడుతున్నాను, నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో నన్నే చూస్తున్నావు కానీ. ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు, బుద్ధున్నోనికి ఎద్దుండదు అన్నట్టు నీకోసం ప్రేమించే ఒక అన్న ఉన్నాడు నీకు, వానికి ఒక చెల్లుంది. మీరిద్దరు కలిసిమెలిసి రాఖీ రోజు అన్యోన్యంగా ఉండకుండా ఇవ్వనే మీరు పెట్టుకునే పంచాయతీలు. ఏమన్నావు? పొలం నీకు ఇయ్యలేదని నీ చెల్లె చచ్చిపోయింది అనుకోమన్నావా? ఆ పొలం నీకు ఎందుకు ఇయ్యలేదు తెలుసా? చచ్చిపోయిన మీ బాబు జ్ఞాపకార్థంగా ఉంటదని దాన్ని అట్లా కాపాడుకుంటూ వస్తుండే. ఇంకేమన్నావు? ఆ రోజు పంచాయతీలో నీ పరువు తీసిండన్నావా? నువ్వు వాడిని అనరాని మాటలు, అన్ని మాటలు అన్నా కూడా ఒక్క మాట కూడా అనకుండా ఉన్నాడు. ఇంకేమన్నావు? నీకు ప్రాణాపాయంలో నువ్వు ప్రాణం పోయే పరిస్థితి ఉన్నప్పుడు నేను చూడ్డానికి కూడా రాలేదని చెప్పినావా? అసలు నువ్వు ఇలా బతుకున్నావు అంటే దానికి కారణం ఆయననే. నువ్వు ఏ పొలం కోసం అయితే ఇప్పుడు వాని మీద గొడవ పెట్టుకుంటున్నావో ఆ పొలం నాకు అవసరం లేదు, నా చెల్లె కంటే ఎక్కువ కాదని నీ ఆపరేషన్ ఖర్చుల కోసం ఆ పొలాన్ని నమ్మి పైసలు ఇచ్చిండే. అసలు రోడే నీ అన్న వాడినా నువ్వు ఇప్పుడు తిట్టేది? అన్నయ్య నన్ను క్షమించరా,
చెల్లి నేను క్షమించేంత పెద్దోని కాదే. నువ్వంటే ఎప్పుడు నాకు ప్రాణమే, నువ్వంటే నా ప్రాణమే. అబ్బో అన్న చెల్లెల ప్రేమలు రాలి కానీ అసలే గ్రహణం వచ్చే టైం అవుతుంది. ముందు మీ అన్నకి రాఖీ అంటే కనీసం నేను చూసానే సంబరపడతా.